హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇవాళ మళ్ళీ నాకు వీడియో చేయడానికి సమయం అంటూ దొరికింది. అండ్ మీతో కనెక్ట్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ, నా వీడియోస్కి లైక్స్ కూడా చాలానే పెరుగుతూ వస్తున్నాయి. నాకు ఎంకరేజింగ్గా ఉంది. అండ్ చాలా విషయాలు కూడా నేను ఈ మధ్యలో నేర్చుకోవడం జరిగింది. నా కొత్త సర్టిఫికేషన్ ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కూడా నేను కంప్లీట్ చేసుకోగలిగాను. దానికి మీ అందరి అభిమానమే చాలా ఎంకరేజింగ్గా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాల్టి విషయం వచ్చి మాట్లాడదలుచుకుంది క్షమాగుణం గురించి. రీసెంట్గా ఒక ట్రాజడీ అని చెప్పచ్చు. చాలా పెద్ద లాస్ అనేది జరిగింది దగ్గరి ఫ్యామిలీ మెంబర్ది. సో దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, హెల్త్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫిజికల్ హెల్త్ కానివ్వండి, మెంటల్ హెల్త్ కానివ్వండి. అయితే ఫిజికల్ హెల్త్ కన్నా ఎక్కువ ఇవాళ మెంటల్ హెల్త్ గురించి నేను మాట్లాడతాను మీతోటి. ఈ హెల్త్ టాపిక్లో ఎలాగూ నేను క్షమాగుణం అని చెప్పాను కాబట్టి, ఈ క్షమాగుణం అనేది ఎందుకు మనము పాటించాలి, ఎందుకు దాన్ని డైలీ కంపల్సరీగా లైఫ్లో ఉండేటట్టు చూసుకోవాలి అనేది చెప్తానన్నమాట. సో మనము చాలా కక్షలు, కార్పణ్యాలు అనేవి కంపల్సరీగా మనసులో ఉంటాయి. మనిషి అన్న తర్వాత మంచి ఉంది మనలో, చెడు కూడా ఉంది. సో మంచిని చూపిస్తాము, చెడుని దాచిపెట్టుకుంటాము. ఆ చెడు దాంట్లో క్షమించకపోవడము, రివెంజ్లు పెట్టుకోవడము, గ్రడ్జెస్ పెట్టుకోవడం అనేది చాలా చాలా కామన్. అయితే ఇది ఒక రేంజ్ వరకు ఉంటే పర్వాలేదు. సో ఇది ఒక రేంజ్ వరకు ఉంటే పర్వాలేదు, కానీ మితిమీరిపోతే మట్టుకు అది మనకే నష్టం జరుగుతుంది. సో ఎవరిని క్షమించాలి? ఇప్పుడు ఒకవేళ క్షమాగుణం అనేది మనం పాటిస్తే ఎవరిని క్షమించాలి? ఫస్ట్ మనని మనమే క్షమించుకోవాలి. ఎందుకనండి, మనతో మనమే ఎక్కువ టైం గడుపుతూ ఉంటాము. వేరే వాళ్ళు మనతో ఉంటారా లేదా అది తర్వాత సంగతి. వాళ్ళకి టైం దొరికినప్పుడు మనతో కూర్చుంటారు, మనకు టైం దొరికినప్పుడు వాళ్ళతో కూర్చుంటాం. కానీ మనతో మనం అనేది కంపల్సరీగా ఉండే జర్నీ అది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనతో మనమే ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ప్లేస్లో మనని మనం క్షమించుకోవడం. నా వల్ల జరిగిన చిన్న తప్పులే కానీ, పెద్ద తప్పులే కానీ, నేను తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటినీ కూడా క్షమించు అని మనము మన ప్రేయర్లో కంపల్సరీగా పెట్టుకుంటాం. సో పెట్టుకోవడమే కాకుండా వాటిని పాటించాలి కూడా. ఓకే, నిన్ను నువ్వు క్షమించేసుకున్నావు, అలాంటప్పుడు ఏం జరగాలి? నెక్స్ట్ టైం నువ్వు ఆ మిస్టేక్ చేయకుండా జాగ్రత్త పడాలి. లేదా ఆ మిస్టేక్ చేసినప్పుడు, అయ్యో పోయినసారి నేర్చుకోలేదే, ఈసారి నేను కరెక్ట్గా నేర్చుకుంటాను అనే పాలసీ అన్న పెట్టుకోవాలి. సో ఇలా మనని మనం క్షమించుకోవాలి ఫస్ట్. తర్వాత వేరే వాళ్ళని క్షమించడం. మన జీవితంలో వేరే వాళ్ళు చేసే నష్టాలు తెలిసి తెలియక జరుగుతాయి. కావాలని ఎవరు పక్కన వాళ్ళని బాధ పెట్టాలని అనుకోరు, కానీ వాళ్ళకి జరిగిన అనుభవాల వల్లనో, వాళ్ళు తీసుకునే జాగ్రత్తల వల్లనో మనము బాధపడుతూ ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనము క్షమాగుణం అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. మీరు కాదు, నేను కాదు, ఎవరు కాదు ఈ భూమి మీద పర్ఫెక్ట్ అనేవాళ్ళు. అలాంటప్పుడు వేరే వాళ్ళని క్షమించడంలో అడ్డేం వస్తుందండి? ఆ అడ్డ అనేది రాకూడదు. అది ఏమి అడ్డం వస్తుంది, ఎందుకు మీరు క్షమించలేకపోతున్నారు వేరే వాళ్ళని అనేది ఆలోచించి, ఆ అడ్డు దేనివల్ల, ఏ నమ్మకం వల్ల పుట్టింది అనేది ఆలోచించి దాన్ని ఇరేస్ చేయండి. సో ఇరేస్ చేయడం మూలాన కంపల్సరీగా మీరు వాళ్ళని క్షమించగలుగుతారు. ఒక్కసారి వాళ్ళని క్షమించిన తర్వాత మీ మనసులోని భారాన్ని చూసుకోండి. అది ఎంత హాయిగా ఫీల్ అవుతుందో, అసలు దాని మీద బరువే లేనట్టుగా ఫీల్ అవుతుంది. సో ఈ టిప్ మీరు కంపల్సరీగా ఫాలో చేసుకొని హ్యాపీగా ఉంటారని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.